ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెంటనే ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు డాక్టర్ కందుల మధు, కె విజయరావు డిమాండ్ చేశారు. అర్థం లేకుండా అవాకులు చెవాకులు మాట్లాడుతున్న బీర్ల ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నోరు శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఈ ఇద్దరికి ఫినాయిల్, మెడికల్ కిట్ పంపించామని అన్నారు. ఇకనైనా మానసిక స్థితి సరిచేసుకోకపోతే ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని డాక్టర్ మధు, విజయరావు విమర్శించారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషల కవితక్క మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మానసిక పరిస్థితి బాగలేదు, మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం, మీ నోరును శుద్ధి చేయడానికి ఫినాయిల్ పంపిస్తున్నాము. ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి చందాలేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము వెనకాడము. మీరు మీ నాయకుడు గతంలో ఓటుకు నోటు కేసులో దొంగగున్నటువంటి నాయకులు మీరు నికార్సైనటువంటి నాయకుల్ని మహిళలనే గౌరవం లేకుండా మాట్లాడితే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా సహించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నీ భాష మార్చుకోరి. మీరు చేసిన గతంలో దందాలు, మీకున్నటువంటి అన్ని కూడా మా నోటీసులో ఉన్నాయి. మహిళలనే గౌరవం లేకుండా మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నాం. బీర ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి